నేను ఇంత హ్యాపీగా ఉన్నానా? నాకు ఎప్పుడు ఏ వివక్ష ఉండదు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా మనసులో ఎప్పుడు ఇంత కూడా భేదం భేషజం ఉండదు. అంత హ్యాపీగా ఉంటాను నేను. నా కింద కూడా కామెంట్లు ఏమని పెడతారు తెలుసా? నువ్వు రెడ్ అని ఎందుకు పెట్టుకున్నావు? నాకు లేదురా తలకాయ పోటు. చిన్నప్పటి నుంచి ఆ పేరు అలానే ఉంది. నా చిన్నప్పటి నుంచి నా ఆధార్ కార్డులో ఏది ఉందో అదే అలా రాసుకుని తిరుగుతున్నా. క్రైస్తవ్యంలోకి వచ్చి ఆ పేరు మార్చుకోలేదు, తీరు మార్చుకున్నా. సబ్బెళ్ళ విజయ్ ప్రసాద్ రెడ్డి. చిన్నప్పటి నుంచి అదే పేరు. నా ఆధార్ కార్డులో అదే ఉంది, సంతకమైన అదే పెట్టాలి, పాస్పోర్ట్ లో అదే ఉంది, ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటది. ఇప్పుడు ఆ భావన నాలో ఏమీ లేనప్పుడు నీకేంటి నొప్పి నాకు అర్థం కాదు. ఇప్పుడు అందులో పేరులో కత్తిరిస్తా అంటే పోస్టర్ లో కత్తిరించాలి, అంతేనా నీ బాధ? పోస్టర్ లో కత్తిరించాలి లేదా యూట్యూబ్ టైటిల్ లో కత్తిరించాలి, అంతే కదా. సరే కత్తిరించేసా. ఆధార్ కార్డు పరిస్థితి ఏంటి? పాస్పోర్ట్ పరిస్థితి ఏంటి? 10th క్లాస్ సర్టిఫికేట్ పరిస్థితి ఏంటి? నా డిగ్రీ సర్టిఫికేట్ ఏంటి? నా ఓటర్ ఐడి ఏంటి? నా బ్యాంక్ బుక్కుల పరిస్థితి ఏంటి? అవన్నీ మాకు కనబడవు కాబట్టి మాకు కడుపు మంట రాదు, మాకు పర్లేదు. మరి ఏది కనబడుతుంది నీకు? పోస్టర్ లో కనబడితే మాత్రం మాకు 1కి 2కి రావు. ఏమి మనుషులు రా నాయన, నాకు అసలు ఆ ఫీలింగే లేదు. మొన్నసారి ఇలాగే వాకింగ్ చెప్పారు, మనుషులు మనసులు చూసి చేసుకోండి పెళ్ళిళ్ళు, కులాలు కాదని. అంటే ఒక ఆయన అంటున్నాడు కదా, మీ ఆవిడది ఏ కులం అని అడుగుతున్నాడు నన్ను. నువ్వు మీ కులంలో అమ్మాయిని చేసుకోలేదా అని అడుగుతున్నాడు నన్ను. అబ్బా, అంటే మంచి చెప్పినా కూడా మళ్ళీ తిప్పి తిప్పి ఎట్టి కడతారు, నాకు ఇటే కడతారనమాట. ఇప్పుడు నేను మా ఆవిడని పెళ్లి చేసుకున్నా అంటే మా ఆవిడ నాకు చిన్నప్పుడు నుంచి తెలుసు, నా బంధువులు, మా అక్క కూతురు. ఇంకేంటి ఇప్పుడు కొత్తగా అంటే ఇంకొక కులం, నీది ఏ కులం? ఈ కులం కాదు కదా, కొత్త కులం ఎత్తుక్కుని వస్తా అని చెప్పాలి. ఇప్పుడు ఏం మాట్లాడతారో కూడా నాకు అర్థం కాదు. జ్ఞానం వివేకం పెరుగుతున్నప్పుడు మన ఆలోచన విధానం మారాలి, ఒక సంస్కరణ దిశగా అడుగులు వేయాలి. నేను సంస్కరింపబడుతున్నాను అనే ఫీలింగ్ మనకు రావాలి. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో మనం రోజు రోజుకి ఏమవుతున్నాం? ఒక్కో మెట్టెక్కుతున్నాం.